హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంకే స్టడీ ఇన్ఫో. మనము టెట్ అండ్ డిఎస్సిలో భాగంగా తెలుగు కంటెంట్ నుంచి తెలుగు వ్యాకరణం నుంచి చాలా ఇంపార్టెంట్ బిట్స్ అయితే చూద్దాము ఫ్రెండ్స్. ఒకసారి రివిజన్ చేసుకోండి, ఓకేనా. క్వశ్చన్ నెంబర్ 1, భాషా విషయంలో ధ్వనికి అర్థం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, నోటితో పలికేది. క్వశ్చన్ నెంబర్ 2, ఒక హల్లుకు అదే హల్లుకు చెందిన ఒత్తు చేరితే. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, ద్విత్వాక్షరం. ఒక హల్లుకు అదే హల్లు చేరితే ద్విత్వాక్షరం అంటే క్షా కానీ ఖా కానీ లా కానీ అలాంటిది. లాకు లావొత్తు, కాకు కావత్తు అలాంటివి ద్విత్వాక్షరాలు. ఒక హల్లుకు ఒకటి కంటే ఎక్కువ హల్లులను చెందిన ఒత్తులు చేరితే సంశ్లేషాక్షరం, ఓకేనా. క్వశ్చన్ నెంబర్ 4, ఒక హల్లుకు వేరొక హల్లుకు చెందిన ఒత్తు చేరితే సంయుక్తాక్షరం. సంయుక్త అనే దాంట్లో తా అనేది సంయుక్తాక్షరం, ఓకేనా. క్వశ్చన్ నెంబర్ 5, మా అనే అక్షరం ఏంటిది? ద్విత్వాక్షరం. అంటే మాకు మా ఒత్తే ఉంది కాబట్టి ద్విత్వాక్షరం. క్వశ్చన్ నెంబర్ 6, క్రా అనే అక్షరం. క్రా అంటే సంయుక్తాక్షరం, కాకు రావొత్తు చేరింది. నెక్స్ట్ క్ష్మి అనే అక్షరం. క్ష్మి అంటే రెండు ఒత్తులు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, క్షా ఒత్తుంది అలాగే మా ఒత్తుంది కాబట్టి సంశ్లేషాక్షరం. క్వశ్చన్ నెంబర్ 8, రాముడు అన్నం తిన్నాడు అనే అక్షరం. రాముడు అన్నం తిన్నాడు, అన్నం అనేది నా అనేది ద్విత్వాక్షరం. క్వశ్చన్ నెంబర్ 9, కద్రువ నాగమాత డాష్ అక్షరం. కద్రువ, ధ్రువ అనేది సంయుక్తాక్షరం. క్వశ్చన్ నెంబర్ 10, తోచెనుక్కలు అనేది డాష్ అక్షరం. తోచెనుక్కలు అనేది సంశ్లేషాక్షరం. క్వశ్చన్ నెంబర్ 11, వర్గయుక్కులకు గల మరొక పేరు. వర్గయుక్కులు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, వర్గ సరి. క్వశ్చన్ నెంబర్ 12, కా నుండి మా వరకు గల వర్ణాలు. కా నుండి మా వరకు గల వర్ణాలు స్పర్శాలు. క్వశ్చన్ నెంబర్ 13, వర్గ ప్రథమాక్షరాలు. క్వశ్చన్ నెంబర్ 13, వర్గ ప్రథమాక్షరాలు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, పర్షాలు. క్వశ్చన్ నెంబర్ 14, సంస్కృత భాషకు అక్షరాలు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, 50. క్వశ్చన్ నెంబర్ 15, కదలిక లేని ముఖభాగం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, పైదంతాలు. క్వశ్చన్ నెంబర్ 16, క్రింది వాటిలో కంఠతాళవ్యాలు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, AAI. క్వశ్చన్ నెంబర్ 17, మూర్ధన్యాలు ఎన్ని? మూర్ధన్యాలు అనేవి 12. క్వశ్చన్ నెంబర్ 18, స్పర్శాలకు ఊష్మాలకు మధ్య ఉండేవి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, యా రా రా లా వా. క్వశ్చన్ నెంబర్ 19, వర్గ ప్రథమాక్షరాలను డాష్ అంటారు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, అనునాసికాలు. క్వశ్చన్ నెంబర్ 20, క్రింది వాణిలో వక్రతాలు. ఐ ఔ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. క్వశ్చన్ నెంబర్ 21, వర్గాలలో పరుష సరళాలు కాక మిగిలిన వర్గసరి అక్షరాలు ఎన్ని? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, 20. క్వశ్చన్ నెంబర్ 22, వ్యాకరణం చేత ప్రథమ విభక్తి మీది వకారం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, అలగు. క్వశ్చన్ నెంబర్ 23, ఆవులు ఇందలి వకారం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, లఘువు. క్వశ్చన్ నెంబర్ 24, సంస్కృత భాషలో లేకుండా కేవలం తెలుగులో ఉన్న అక్షరాలు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, 5. క్వశ్చన్ నెంబర్ 25, శకట రేఫం గల పదాలు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, అచ్చ తెలుగు పదాలు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 26, అక్షరం అనగా. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, పైవన్నీ. క్షరం కానిది, నాశనం లేనిది, శాశ్వతంగా ఉండేది. క్వశ్చన్ నెంబర్ 27, మాత్రాకాలం అనగా. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, ఒక చిటికే. క్వశ్చన్ నెంబర్ 28, ఓష్టాక్షులు ఏవి? ఓష్టాచులు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, ఊలు ఓష్టాచులు. క్వశ్చన్ నెంబర్ 29, వ్యంజనాలు అను పేర్లు గలవి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, హల్లులు. క్వశ్చన్ నెంబర్ 30, ఒక హల్లుకు ఒకటి కంటే ఎక్కువ హల్లులకు చెందిన ఒత్తులు చేరితే దాన్ని ఏమంటారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, సంశ్లేషాక్షరం. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాణిలో వర్గయుక్కులు అనగా. వర్గయుక్కులు ఒత్తు అక్షరాలు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, ఖ ఛ ట త ప. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2, ఛత్రం అక్షరం అనేది ఏంటిది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, వర్గయుక్కులు. క్వశ్చన్ నెంబర్ 3, ఆంధ్ర భాషకు అక్షరాలు ఎన్ని? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, 56. క్వశ్చన్ నెంబర్ 4, అచ్చ తెలుగు వర్ణాలు.
అచ్చ తెలుగు వర్ణాలు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 36. క్వశ్చన్ నెంబర్ 5 ప్రాణాలు అని వేటిని అంటారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 అచ్చులు. క్వశ్చన్ నెంబర్ 6 ప్లూతాలు అనగా? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 ఐ మరియు ఔ. క్వశ్చన్ నెంబర్ 7 వర్గ ద్వితీయ అక్షరాలు ఏమిటి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 వర్గయుక్కులు. క్వశ్చన్ నెంబర్ 8 దంతోష్టం అంటే ఏమిటి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 వా. క్వశ్చన్ నెంబర్ 9 క్రింది పెదవి నాలుక కొన మధ్య భాగం కదిలే ప్రయత్నం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 కరణం. క్వశ్చన్ నెంబర్ 10 ఓష్టాలు ఎన్ని? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 7. క్వశ్చన్ నెంబర్ 11 క్ష అనే అక్షరము. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 సంయుక్తాక్షరము. నెక్స్ట్ క్వశ్చన్ 12 ఊష్మాక్షరాలు. క్వశ్చన్ నెంబర్ 12 ఊష్మాక్షరాలు ఏంటి ఏంటి? ష ష స హాలు ఊష్మాక్షరాలు. క్వశ్చన్ నెంబర్ 13 క్రింది వాటిలో సంశ్లేషాక్షరం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 స్మి. క్వశ్చన్ నెంబర్ 14 వ్యాకరణ కార్యం జరిగేటప్పుడు మార్పు చెందక ఉండేవి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 స్థిరాలు. క్వశ్చన్ నెంబర్ 15 క్రింది వాటిలో ఉభయాక్షరాలు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 సున్నా అరసున్నా విసర్గ. క్వశ్చన్ నెంబర్ 16 హల్లులు అనేవి ఎన్ని? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 37. క్వశ్చన్ నెంబర్ 17 సంస్కృత భాష నుండి తెలుగులోకి వచ్చిన వర్ణాలు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 19. క్వశ్చన్ నెంబర్ 18 కంఠోష్ట్యాలు. ఓ ఓ ఔ అనేవి కంఠోష్ట్యాలు. క్వశ్చన్ నెంబర్ 19 త్రికాలు ఏవి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 ఆ ఈ ఏ అనేవి త్రికాలు. క్వశ్చన్ నెంబర్ 20 అక్షరాలను ఉచ్చరించేటప్పుడు చేసే చేష్ట. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 ప్రయత్నం. క్వశ్చన్ నెంబర్ 21 హ్రస్వ దీర్ఘాచులు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 7 మరియు 9. హ్రస్వాలు 7 దీర్ఘాచులు 9. క్వశ్చన్ నెంబర్ 22 సిరాతో రాసిన ధ్వని ఆకారం డాష్ అందురు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 పైవన్ని వర్ణము అక్షరము నాశనం లేనిది. క్వశ్చన్ నెంబర్ 23 దంత్యాలు తాళవ్యాలు ఎన్ని? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 9 9. దంత్యాలు 9 తాళవ్యాలు కూడా 9. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 24 క్రింది వాటిలో కఠినంగా పలుకబడే పరుషాలు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 కచట తప. క్వశ్చన్ నెంబర్ 25 ఈ క్రింది వాటిలో సరళాలు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 గా జ డ ద బ అనేవి సరళాలు. కచట తప పరసాలు. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇవైతే తెలుగు వ్యాకరణం బిట్స్. చాలా ఇంపార్టెంట్ బిట్స్. ఖచ్చితంగా 2 బిట్స్ అయితే వస్తాయి. నేర్చుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.